వైసీపీ నుంచి రావాలి. బీజేపీ వాళ్ళు వచ్చి జనసేనకి మద్దతు వెళ్తారా? వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఇంకెందుకు వెళ్తారు? వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు కదా వైసీపీ వాళ్ళు. ఓట్ బ్యాంక్ కూడా వైసీపీ కొన్న 40% బ్రేక్ చేయగలగాలి. అది ఎట్లా సాధ్యం అవుతుంది? వరస్ట్ సిచ్యుయేషన్ లో 40% వచ్చినప్పుడు. కాబట్టి తన ఇండివిజువల్ ఇమేజ్ ని డెవలప్ చేసుకోవాలి. అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు వర్కౌట్ కాదు అది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ మాటకి చెల్లుబాటు ఉంటుంది. అధికార పక్షంలో ఉన్నప్పుడు నువ్వు జవాబుదారీ అవుతావు. ఇవాళ ప్రభుత్వం చేసే మంచికి వాళ్లే జవాబుదారీ, చెడుకి వాళ్లే జవాబుదారీ. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెంచారు వీళ్ళు ఎలక్షన్స్ ముందు. ఇలా చూస్తే ఆచరణలో అందులో 10వ వంతు కూడా జరగట్లా. లైక్ సంక్షేమ పథకాల విషయంలో చూస్తే అప్పుడు ప్రజలకు ఏమని చెప్తాడు? వాలంటీర్లని మోసం చేయడమే కదా. సచివాలయ ఉద్యోగులు మోసపోయారు కదా. ప్రభుత్వ ఉద్యోగులు ఇంతకుముందు ఇంటర్మ్ రిలీఫ్ కంటే ఎక్కువ వస్తుంది అనుకున్నారు, వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ అన్ని వచ్చేస్తాయి అనుకున్నారు, మోసపోయారు కదా. సిపిఎస్ జగన్మోహన్ రెడ్డి వారంలో రద్దు చేస్తాన్నాడు, ఎందుకు చేయలేదు అని నిలదీశారు. ఈయన ఏం చెప్పారు? సిపిఎస్ది నేను కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరిస్తాన్నారు. ఏమైనా చేశారా? 10 నెలలు అయిపోయింది కదా, కనీసం ఆ ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అసలు ఉద్యోగ సంఘాలు పట్టించుకున్నాడు ఎవడన్నా ఉన్నాడా? కాబట్టి ఇవన్నీ కదా ఇదివరకు మాటలు బాగుంటాయి. అప్పుడు నేను వస్తే చేస్తా అంటాం, వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారని కనబడుతుంది కదా. మహిళల మీద అత్యాచారాలు ఉండవు.